వెనకటికి ఒక ఆయన 2 చిలుకలు కలిపి అమ్ముతున్నాడు. ఒక చిలక 10,000, ఒక చిలక 10 రూపాయలు. కానీ 2 ఒక్కలా ఉంటాయి. కానీ 2 చిలకల్ని విడివిడిగా అమ్మను, 2 చిలకల్ని కలిపి పుచ్చుకోవాలంటున్నాడు. అందరూ నీ మొహం 10 రూపాయల చిలక కొనుక్కుంటాం ఇమ్మంటే అలా ఇవ్వనని. ఈ 2 చిలకలు తెల్లవారకట్ట మాట్లాడతాయి, మీరు విందురు గాని. కానీ 10,000 10 రూపాయలు ఇస్తే 2 చిలకలు ఇస్తా. 10 రూపాయలకు ఓ చిలకని ఇవ్వను, 10,000కు ఓ చిలకని ఇవ్వను, 2 చిలకలు కొనుక్కోవాలనివ్వండి. వీడికి ఏం పిచ్చా వెర్రే అని వెళ్ళిపోతున్నారు. రాజుగారు మారువేషంలో వెడుతున్నాడు. ఇందులో ఏదో గమ్మత్తుండి ఉండాలి అని 2 చిలకలు కొనుక్కున్నాడు. కొనుక్కుని మొట్టమొదటి రోజు 10,000 రూపాయల చిలక, ఎక్కువ పెట్టి కొనుక్కున్న దాని మీద మోజు ఉంటుంది కదండి, దాన్ని అంతఃపురంలో తను పడుకున్న శయనాగారంలో తగిలించుకున్నాడు. ఏమంటుందో చూద్దాం, 10,000 రూపాయలు పెట్టి కొన్నాను కదా అనుకున్నాడు. అనుకుంటే తెల్లవారుజామున రాజు ఇంకా నిద్రలో ఉండగా 3-4 మధ్యలో ఆ చిలక కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటారు అని సుప్రభాతం పాడుతారు. రాజుకి తెలివి వచ్చింది. అబ్బా ఎంత బాగా పాడుతుందిరా చిలక అని పరమోల్లాసంతో లేచాడు. ఆ రోజంతా వ్యవహారాలు చాలా బాగా